హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాబోయే 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగబోయే తరుణంలో చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. రోజొక మార్పు, రోజొక కామెంట్స్ తోటి సంచలనాలకు వేడివేడిగా పుట్టిస్తుంది రాజకీయ వార్తలు. అందులోనే ఒక వార్త, చిరంజీవి కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోతున్నాడు, తిరుపతి నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాడంటూ సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్ చేయడంతో మళ్ళీ చిరంజీవి రాజకీయాలకు వస్తాడా అంటూ చర్చ మొదలైంది. నిజంగా ఈ తరుణంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తాడా లేదా తన తమ్ముడు జనసేన నుంచి పోటీ చేస్తాడా అన్న విషయాన్ని పక్కకు పెట్టి చిరంజీవి రాజకీయాలకు వస్తాడా రాడా, చిరంజీవులకు రాజకీయాలకు వస్తే ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడు, అది తిరుపతి అయితే ఖచ్చితంగా గెలుస్తాడంటూ ఈ చింతామోహన్ చేసినట్టు వాక్యతోటి ఇప్పుడు రాజకీయాల్లో చర్చ జరుగుతూ ఉంది. నిజంగా చిరంజీవి గారు ఈనాటి సమకాలీక రాజకీయ పరిస్థితులను చూసి తాను ఈ రాజకీయాల్లో ఇమడలేనంటూ తన పార్టీని కాంగ్రెస్లో మెర్జి చేసి కొన్నాళ్ళు కాంగ్రెస్ ఎంపీగా కొనసాగిన ఆ తర్వాత రాజకీయాల నుంచి దూరంగా ఉంటూ ఎలాంటి వాక్యాలు తన అభిప్రాయాన్ని తెలియజేయకుండా దూరంగా ఉన్న తరచూ చిరంజీవి గారిని రాజకీయాల్లోకి తీసుకురావాలను, రాజకీయాలను ఆయనకు అంటగడుతూనే వాక్యాలు రాయడం, సందర్భాలు, మీటింగ్లు జరగడం చూస్తున్నాం. ముఖ్యంగా జనసేన పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్కి అండదండగా ఉంటాడు, బయటికి రావాలంటూ కూడా మెగా ఫ్యామిలీ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ తను వ్యక్తిగతంగా ఏ రోజు కూడా చిరంజీవి గారు జనసేన పార్టీకి రాజకీయ పార్టీ వైపుగా నేను రాజకీయ రిప్రజెంట్గా జనసేనకు అంటూ రిప్రజెంటేషన్ ఎప్పుడూ ఇంతవరకు వ్యాఖ్య చేయలేదు. కాకపోతే కాంగ్రెస్ నుంచి విడిపోయాను కూడా స్పష్టంగా చెప్పలేదు. అంటే గతం తాలూకు వరుసను చూస్తే చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీలో ఏ అధికారిక హోదాలో లేడు, ఏ అధికారిక మీటింగ్లో కూడా ఇంతవరకు కూడా జనసేన పార్టీ తరఫున తాను పాల్గొనలేదు. కాబట్టి మరి రాబోయేటువంటి రోజుల్లో చిరంజీవి గారు రాజకీయాలకు వస్తే జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తాడా లేదా తన మాతృగా అయినటువంటి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తాడో తనకు మాత్రమే తెలిసే. కానీ రాజకీయాలు తరచూ చర్చలు జరుగుతున్న సందర్భాలలో చిరంజీవి గారిని రాజకీయాల్లో తీసుకురావాలని, తీసుకొస్తే బాగుంటుందని నాయకులు కోరుకోవడం. ఒకవేళ చిరంజీవి గారు కనుక రాజకీయాల్లోకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున వస్తే కాంగ్రెస్ పార్టీ పునర్జీవనం పోసుకుంటుంది, కాంగ్రెస్ ఖచ్చితంగా అక్కడ వైఎస్ఆర్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని ఒక ఆశతో ఉన్నారు. నిజంగా ఇదే జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా షర్మిల వైపు నుంచి, చిరంజీవి గారి వైపు నుంచి మంచి అండా దొరుకుతుంది, కాంగ్రెస్ పునర్జీవనం పోసుకుంటుందని చెప్పొచ్చు. కానీ చిరంజీవి గారు మొదటి నుంచి కూడా ఎప్పుడైతే రాజకీయాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ రోజు కూడా మళ్ళీ నేను రాజకీయాలకు వెళ్తానని ఆసక్తిని తెలియజేస్తలేడు. చాలా స్పష్టంగానే చెప్తున్నాడు, రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నాను, హ్యాపీగా ఉండదలుచుకున్నాను, అందరూ నా స్నేహితులే, రాజకీయాలకు వెళ్ళి మీరు మిత్రులను శత్రువుగా చేసుకోవడం, శత్రువులను పెంచుకోవాలని కోరుకుంటలేంటూ తరచూ రకరకాల ఇంటర్వ్యూలు కూడా చెప్పడం జరిగింది. సరే, వేచి చూద్దాం చిరంజీవి గారు రాజకీయాలకు వస్తారా రాడా, నిజంగా ఇది చింతామోహన్ కోరిక ఇలాగే ఉంటుందా లేదా కోరిక నెరవేరుతుందో కూడా మనం వేచి చూద్దాం.